హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 19. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హర్ష, వాట్ హ్యాపెండ్? ఫ్లైట్ టైం అవుతుంది కదా, స్టార్ట్ అవ్వకుండా ఇంకా ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? హర్ష తన వాచ్ వైపు, మొబైల్ వైపు చూస్తూనే ఉన్నాడు. జాను ఎందుకు కాల్ చేయట్లేదు? నన్ను నువ్వింకా రాంగ్గా అనుకుంటున్నావా? ఇదేంటి, నాకెందుకు ఇలా అవుతుంది? జాను మాట్లాడకపోతే నాకెందుకు ఇలా ఉంటుంది? తన కాల్ కోసం నేనెందుకు వెయిట్ చేస్తున్నాను? హర్ష, ఫ్లైట్కి 1 అవర్ టైం ఉంటే నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? షూ, జాను కాల్ చేయలేదు. నైట్ తనని కాల్ చేయమన్నాను, బట్ తను కాల్ చేయలేదు. నిన్న నేనేంటో తనకి నిజం తెలిసింది. బావా, నిజం చెప్పేసి తన దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నిన్నేమనాలో నాకు తెలియడం లేదు. జాను ఇంకా నీతో మాట్లాడదు. తనని లైట్ తీసుకొని నువ్వు స్టార్ట్ అవ్వు. షూ, తను మాట్లాడకపోతే నేనే వెళ్ళి మాట్లాడతాను అంటూ హర్ష జాను కోసం తన ఫ్లాట్కి వెళ్తున్నాడు. హర్షలో చాలా చేంజ్ వచ్చేసింది. నేను కోరుకుంది ఇదే కదా. ఇన్నేళ్ళు కూడా హర్షకి లవ్ మీద, అమ్మాయిల మీద గుడ్ ఒపీనియన్ లేదు. బట్ జానకి వల్ల తనలో గుడ్ ఒపీనియన్ స్టార్ట్ అయింది. ఇదే కంటిన్యూ అయితే హర్షకి నా లవ్ మ్యాటర్లో ఇన్నాళ్ళు నేను దాచిన నిజాన్ని బయట పెట్టేస్తాను. అప్పుడే హర్ష నాకు సపోర్ట్ చేస్తాడు. వైష్ మాటలు గుర్తుపెట్టుకోండి. వైష్ లవ్ చేస్తుంది ఎవరినో ఏంటో. ఫ్యూచర్లో ఆ లవ్ వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. జాను, ఓపెన్ ద డోర్ అంటూ జానకి కోసం జానకి వాళ్ళ ఫ్లాట్ డోర్ని దబాదబా నాక్ చేస్తున్నాడు. జాను, కాల్ చేయమన్నాను కదా అంటూ డోర్ ఓపెన్ చేయగానే మాట్లాడుతూ, ఆంటీ సారీ, నేను జాను అనుకున్నాను. జాను ఉందా? నేను తనతో మాట్లాడాలి. హర్షబాబు లోపలికి రండి, అక్కడే నిలబడ్డారు. ఆంటీ పర్లేదు, నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫ్లైట్ టైం అవుతుంది, అందుకే జానుని కలిసి వెళ్దామని వచ్చాను. జాను మార్నింగ్ బయటికి వెళ్ళింది. ఎక్కడికి అంటే కూడా చెప్పలేదు. మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది బాబు. నేను జానకి రాగానే తనకి నువ్వొచ్చి వెళ్ళావని చెప్తాను. జానకి లేదనేసరికి హర్ష కాస్త అప్సెట్ అవుతూ, ఫైన్ ఆంటీ అంటూ తిరిగి వెళ్ళిపోతూనే ఆగి వెనక్కి తిరిగి, ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేం అనుకోకపోతే ఈ బాక్స్ని జానుకి ఇస్తారా అంటూ ఓ గిఫ్ట్ బాక్స్ని కవితకిచ్చి టైం అవుతుందనేసి హర్ష అక్కడి నుంచి వచ్చేశాడు. వైష్, జాను బయటికి వెళ్ళిందంట. ఫ్లైట్ టైం అవుతుంది, ఐ హ్యావ్ టు గో అంటూ హర్ష కార్ స్టార్ట్ చేసుకొని మిథిలా నగరి గేట్ నుండి రైట్ సైడ్కి కార్ టర్న్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడే జానకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చింది. చా, ఆ ఆంటీ వల్ల నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఈరోజు నేను ఇచ్చిన డోస్కి మళ్ళీ జన్మలో ఆ ఆంటీ నన్ను మళ్ళీ నా జోలికి రాకుండా ఉంటుంది అనేసి జానకి తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసింది. జాను, నువ్వేంటి మార్నింగ్ కనిపించలేదు? ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టున్నావు. నిన్న కూడా చాలా లేట్ అయింది. ఏమైనా ప్రాబ్లం ఉందా? నాతో చెప్పు, నేను చూసుకుంటాను. జానకిని చూడగానే జానకితో మాటలు కలుపుతూ అన్నాడు విలాస్. ఆహా, అలాంటిదేమీ లేదు, అలాంటిదేం అవసరం లేదు అంటూ జానకి కూడా విలాస్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసిన కవిత జానకి విలాస్తో మాట్లాడడం చూసేసరికి తన కళ్ళు కోపంతో ఎర్రగా అవుతుంటే, జాను, ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉంటావా? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? మార్నింగ్ చెప్పకుండా వెళ్ళావు, పద లోపలికి పనులున్నాయి అంటూ జానకిని తీసుకొని డోర్ కోపంగా వేసేసింది. చ, ఈ కవితతో నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. యాజ్ ఎ సూన్ ఈ కవిత సంగతి చూసుకోవాలి అంటూ విలాస్ కోపంగా డోర్ క్లోజ్ చేసేశాడు. జాను ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో తెలుసుకొని మాట్లాడాలి. అతను పోలీసులతో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకెప్పుడు వాడితో మాట్లాడకు. వద్దన్నాను, మాట్లాడద్దు, అంతే. నేను చెప్పింది చెయ్యి, ఇంకేం ఆర్గ్యుమెంట్స్ వద్దంటూ జానకి ఎందుకు అంటూ అడిగేసరికి కోపంగా చెప్పి లోపలికి వెళ్ళింది కవిత. అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదంటూ జానకి తలగొట్టుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది.
తన ఎదురుగా ఉన్న గిఫ్ట్ బాక్స్ని చూడగానే ఈ బాక్స్ ఎవరిది అనేసి జానకి ర్యాపర్ని తీసేసి బాక్స్ని ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఉన్నదాన్ని చూస్తూనే ఉంది. జాను, నీ జుంకా పోగొట్టేశావు. దీన్ని కూడా ఏం చేద్దామని పట్టుకొని తిరుగుతున్నావు? అమ్మా, ఇది మిగిలిన జుంకా కాదు, పోయిన జుంకా. ఇది ఇక్కడేం చేస్తుంది? ఇది ఈ బాక్స్లో ఉంది. ఈ గిఫ్ట్ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఓ, నేను మర్చిపోయాను జాను. ఈ గిఫ్ట్ బాక్స్ హర్షబాబు ఇచ్చాడు. తను నీకోసమే వచ్చాడు. ఈరోజు తను ముంబై వెళ్తున్నాడట. నిన్ను కలవాలని వచ్చి నువ్వు లేకపోయేసరికి డల్గా వెళ్ళిపోయాడు. ఈ పాటికి ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. హర్ష నిన్న చెప్పింది గుర్తుకొచ్చేసరికి జానకి తలగొట్టుకుంటూ హర్ష గారికి కాల్ చేయడం మర్చిపోయానే అనేసి జానకి అక్కడి నుంచి హడావిడిగా వెళ్తూ వెనక్కి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చి పరిగెడుతుంది. జాను, నువ్వెక్కడికి అలా వెళ్తున్నావు? అమ్మ, నేను వెంటనే వచ్చేస్తాను, నువ్వు నా కోసం వెయిట్ చేయకంటూ జానకి ఫాస్ట్గా కిందకు వస్తుంది. వైష్, హర్ష గారిని చూసారా అంటూ వైష్ తనకి ఎదురుగా వచ్చేసరికి అడుగుతుంది. జానకి గారు, హర్ష ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంటుండగాని జానకి ఇంకేం వినకుండా తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి హడావిడిగా బయటకు వెళ్ళిపోయింది. జానకి ఎందుకంత హడావిడిగా వెళ్తుంది అనేసి వైష్ తను వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఆటో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ జానకి ఆటో ఎక్కి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు హర్షిత్. బట్ తన చూపు మొత్తం కూడా తన మొబైల్ మీదే నిలిచిపోయింది. హర్ష మొబైల్ రింగ్ అయ్యేసరికి హలో జాను అంటూ హర్ష లిఫ్ట్ చేయగానే ఆతృతగా అన్నాడు. షూ, నేను కాల్ చేసింది అంటూ అవతల వాళ్ళు అనేసరికి హర్ష డిస్ప్లేలో నేమ్ చూసి తలకొట్టుకుంటూ జనని, ఐ కాల్ యూ లేటర్ అంటూ కాల్ కట్ చేసేశాడు. చా, నేనేంటి ఇలా అయ్యాను? వాట్ హ్యాపెన్ టు మీ? ఓ అమ్మాయి కాల్ కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? తనతో నాకు జస్ట్ పరిచయం మాత్రమే కదా. నేనెందుకు ఇంత డీప్గా తీసుకున్నాను? తను నా గురించి లైట్ తీసుకుంటే మనకెందుకు ఇలా ఆలోచించాలి? తన డిసిషన్ చెప్పినట్టయితేనే కదా. టేక్ ఇట్ ఈజీ అంటూ హర్ష తన ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి పక్కనే ఉన్న కోట్ని తీసుకుంటూ తన బ్యాగ్ని హర్ష ఫ్లైట్ కోసం వెళ్తుంటే హర్ష గారు అంటూ జానకి పరిగెడుతూ లోపలికి వస్తుంటే తన పేరు తనకి అందంగా వినిపిస్తుంటే వెళ్ళేవాడు కాస్త వెనక్కి చూసేసరికి జానకి రావడం చూసేసరికి హర్ష కూడా జానకి దగ్గరగా పరిగెడుతూ వెళ్ళేసరికి ఇద్దరు కూడా ఎదురెదురు నిలబడ్డారు. జానకి అంతవరకు పరిగెత్తేసరికి అలసటికి తన నడుము మీద చేపెట్టుకొని ఊపిరి తీసుకుంటుంటే హర్ష జానకిని నవ్వుతూ చూస్తూ జానకికి వాటర్ బాటిల్ ఇచ్చాడు. జాను, నువ్వేంటి ఇక్కడ? ఇట్స్ సర్ప్రైజ్ టు మీ అంటూ ఉన్న హర్షకి సడన్గా జానకి హక్ చేసుకునేసరికి మాట్లాడేవాడు కాస్త తన ఫ్యూజ్ అవుట్ అయ్యేసరికి హర్ష బావ జానకి ప్రెజెన్స్కి బొమ్మలా నిలబడ్డాడు. హర్ష, ఏమైంది అలా అలా ఉన్నారు? ఉఫ్, నువ్వేం చేసావు తెలుస్తుందా? నన్నంటావు, నాకే మాటలు రాకుండా చేసావు. అసలు ఏం చేసావు? హర్ష గారు, మీరే చెప్పారు కదా, పట్టలేని ఆనందం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటల్లో కాదు చేతల్లోనే అన్నారు కదా అంటూ జానకి తన చెవులకు ఉన్న జుమ్కాస్ చూపిస్తూ చాలా థ్యాంక్స్. మీ వల్లే పోయిన జుమ్కా దొరికింది. చాలా థ్యాంక్స్. దిస్ ఈజ్ ప్రెసియస్ టు మీ హర్ష గారు. అసలు ఈ జుమ్కా మీ దగ్గరికి ఎలా వచ్చింది? మనసుంటే మార్గం ఉంటుంది, అలానే వచ్చింది. బట్ నీ దగ్గర నుంచి ఈ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు జాను. కాల్ చేయమన్నాను, బట్ నువ్వు చేయకపోయేసరికి నేను చాలా అప్సెట్ అయ్యాను జాను. ఈరోజు ముంబై వెళ్తున్నా, డల్గానే ఉన్నాను. బట్ నువ్వు వచ్చావు కదా, నౌ ఐఎమ్ హ్యాపీ. హర్ష గారు, మీరెవరితో ఎలా ఉన్నారనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నాతో ఎలా ఉన్నారనేదే నాకు ఇంపార్టెంట్. మీరు పక్కనే ఉంటే నా ఫ్రెండ్ వెల్విషర్ ఉన్నట్టుంది. యాక్చువల్లీ నిన్న మీ కార్డ్ మిస్ అయింది, అందుకే కాల్ చేయడం కుదరట్లేదు. మీ నెంబర్ తెలియదు కదా అంటూ జానకి అంటుంటే జానకి చేతిలో మొబైల్ తీసుకుని హర్ష నెంబర్ని సేవ్ చేసి తన నెంబర్కి మిస్డ్ కాల్స్ ఇచ్చుకొని తన మొబైల్లో కూడా జానకి నెంబర్ సేవ్ చేసుకున్నాడు. జాను ఇప్పుడు నెంబర్ మిస్ అయ్యే ఛాన్స్ లేదులే
అంటూ హర్ష నవ్వుతాడు. ఆ నవ్వుకి జానకి కూడా నవ్వుతూ, మిమ్మల్ని కలవడం మిస్ అవుతుందని హడావిడిగా వచ్చేసాను. జాను, దిస్ ఇస్ మై లైఫ్. బట్ నిన్ను కలవదలేదని బాధగా ఉంది. బట్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ. దిస్ ఈస్ ఫైనల్ అనౌన్స్మెంట్ ఫర్ మిస్టర్ హర్షిత్ రామ్ నందన్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చేసరికి, జాను, ఐ హ్యావ్ టు గో. దిస్ వన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ అంటూ హర్ష వెళ్తుంటే, హర్ష గారు, మీ లైఫ్లో మీరు ఎప్పుడు గెలవాలంటూ హర్షకి షేక్ హ్యాండ్ ఇవ్వగానే హర్ష కూడా నవ్వుతూ జానకికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఫ్లైట్ కోసం వెళ్ళగానే జానకి కూడా కాసేపటికి బయటకు వచ్చేసింది. నందనవనంలో అందరూ కూడా చాలా భయంగా నిలబడి చూస్తున్నారు. అందరి మధ్యలో నిలబడి ఉన్న కావేరి ఆంటీ మాత్రం ఆ భయంతో పై ప్రాణాలు పైనే పోయేట్టుగా ఉన్నాయి. వదినా, ప్లీజ్ మీరు నన్ను అలా చూడకండి. నాకు భయంగా ఉంది. నేనేం కావాలని చేయలేదు. అదంతా కూడా అనుకోకుండా జరిగింది. నన్ను తప్పు చేసినట్టుగా చూడకండి వదినా అంటూ కావేరి ఆంటీ అనుని చూసి భయంతో మాట్లాడుతుంది. ఆంటీ, నేను రామాకి కాల్ చేశాను. బట్ రామా కాల్ అటెండ్ చేయట్లేదు. ఈ సిచ్యువేషన్లో తను ఉంటే మనకు హెల్ప్గా ఉంటుంది కదా. జనని అవసరం లేదు. రామ ముంబైకి వెళ్ళడం కోసం ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. ఈ కావేరి చేసిన దానికి రామని ఇబ్బంది పెట్టకండి. కావేరి, అసలు నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా? నందనవనంలో జరిగింది మొత్తం వీడియో తీసి లైవ్లో అందరూ చూసేలా చేశావు. వదినా, నేను కావాలని చేయలేదు. అదంతా బై మిస్టేక్ జరిగింది. నువ్వు బై మిస్టేక్ చేసింది ఈరోజు నా ఇంటి పరువు పోయేలా చేసింది. అందరూ కాల్ చేసి అడుగుతున్నారు, నవ్వుతున్నారు. నా రామకి నువ్వలా ఉంటే పెళ్లి కాదు అంటున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ కూతుర్ని నా కోడల్ని చేస్తాను అన్న వాళ్ళే ఈరోజు పెళ్లికి ఒప్పుకోనందుకు ఆనందంగా ఉందంటున్నారు. నిన్నింట్లో ఉంచినందుకు నువ్వు ఇదంతా చేస్తావా? డాడ్, మమ్మీ చేసిన దానికి అత్త మనల్ని బయటకు పంపిస్తుందా? కల్పిత్, అసలు ఈ కావేరికి బుద్ధే లేదు. మొత్తం అంతా నాశనం చేసేసింది. వదినా, నేను ఇప్పుడే ఆ వీడియో తీసేశాను. వదినా, నన్ను క్షమించు వదినా. కావేరి, నువ్వు వీడియో తీసేసి ఏం లాభం? ఆల్రెడీ ఆ వీడియోని చూసిన వాళ్ళు డౌన్లోడ్ చేసి లైక్ చేసి షేర్ చేశారు. అందరూ కాల్స్ చేస్తున్నారు. నేనేం ఆన్సర్ చేయాలి? నువ్వు క్షమాపణ లేని తప్పు చేశావు. అందుకు నీకు పనిష్మెంట్ ఉండాలి కావేరి. నువ్వే డిసైడ్ చేసుకో. ఓ గంట నిప్పుల మీద ఉంటావా, లేదంటే ఒక రోజంతా నిప్పుల కొలిమి పక్కనే ఉంటావా? చా, ఏం చేసిన ఈ పనిష్మెంట్తో పోయేలా ఉన్నాను. నిప్పుల మీద ఉండడం కంటే పక్కనే ఉండడం బెటర్ కదా అనేసి అనుకుంటూ, వదినా, రోజంతా పక్కనే ఉంటాను. నిప్పుల పక్కనే ఉంటే ఏమవుతుంది వదినకి? ఉంటే ఏమవుతుంది? వదినకి నాకు పనిష్మెంట్ ఇవ్వటం కూడా తెలీదు. మొత్తానికి నేను చాలా ఇంటెలిజెంట్ అనేసి కావేరి అంటే తనలో తనే పొంగిపోతుంది. జేపీ అన్నయ్యని ఆవిడ్ని రూమ్లో పెట్టి లాక్ చేసి ఆ నిప్పుల్లో మిర్చి పౌడర్ వెయ్యండి అంటూ అనసూయ తన తీర్పును చెప్పేసరికి కావేరి ఆంటీ భయంతో అలానే చూస్తుంటే, కావేరికి అను ఆంటీ పనిష్మెంట్ని ఇవ్వడం స్టార్ట్ చేయగానే కావేరి ఆంటీ దగ్గలేక బాధపడుతున్నారు పాపం. జేపీ గారు, నన్ను మాత్రమే పంపిస్తే నేనేం చేయాలి? నా సత్తమ్మను కూడా పంపిస్తే మేము రీల్స్ చేసుకుంటాం కదా. సత్తమ్మ మొబైల్ తీసుకుని వచ్చి, కావేరి నిన్ను మాత్రం మార్చలేవు అంటూ అందరూ షాక్గా చూస్తున్నారు. అనసూయ మేడం, మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిందే అంటూ మీడియా మొత్తం నందనవనం బయటే అను ఆంటీ కోసం చూస్తున్నారు. అను ఆంటీ, మీరు బయటికి వెళ్ళకండి. అక్కడ మీడియా మొత్తం ఉన్నారు. మిమ్మల్ని క్వశ్చన్స్తో విసిగిస్తారు. జనని, తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి చేసిన తప్పుకి నేను భయపడ్డం ఏంటి అంటూ అను ఆంటీ బయటికి వచ్చింది. అనసూయ గారు, మీరు మా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఓ ఆడపిల్లని అలా తక్కువగా చూస్తారా? మీ దృష్టిలో లేడీస్కి వాల్యూ లేదా అంటూ అనసూయని అంటుంటే, అనసూయ సమాధానం చెప్పలేదు. నేను సమాధానం చెప్తాను అంటూ అక్కడికి వచ్చింది చాముండేశ్వరి దేవి.
చాముండిని అక్కడ చూడగానే అందరూ కూడా తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, అసలు ఏం చేస్తుంది అనేసి చూస్తున్నారు. అనసూయ గురించి నాకన్నా ఇంకెవరికి తెలుస్తుంది? ఆ అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. అనసూయ దగ్గర కోడలుగా ఎవరు ఉండలేరు. అందుకే తన మేనకోడలు కూడా పెళ్లిలో నుంచి పారిపోయింది. తన వల్లే తన కొడుక్కి పెళ్లి కూడా కాలేదు. ఇకపై కూడా ఎవరు తెలిసి తన కొడుకుని ఎవరు పెళ్లి చేసుకోలేరు. ఏమంటావు అనసూయ అంటూ చాముండి నవ్వుతూ అంటుంటే అనసూయ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా లోపలికి వచ్చేసింది. అనసూయ, నేను నిన్ను పరామర్శించాలని వస్తే నువ్వేంటి ఇలా లోపలికి వచ్చేసావు? నీ ఇంటికొచ్చిన గెస్ట్కి అతిథి మర్యాదలు చేయటం కూడా తెలీదా? లేదంటే ఆ సొగసిరి పిల్ల చేసిన దానికి ఈ గడసరి అనసూయకు దిమ్మ తిరిగిందా అంటూ నవ్వుతుంటే, చాముండి, నా ఇంటికొచ్చి నా ముందే నవ్వుతున్నావా? ఏమనుకుంటున్నావు? నువ్వు తిరిగి వెళ్ళాలనుకోవట్లేదా? కోపంగా అంది అనసూయ. అనసూయ, నిన్ను చూసి అందరూ భయపడతారు, కానీ ఏం చేస్తాం? ఆ అమ్మాయి మాత్రం నిన్నే బయట పెట్టేలా చేసింది. మొత్తానికి నీకు సరైన లెసన్ చెప్పి నీకు బుద్ధొచ్చేలా చేసింది. ఏం చేస్తావు? ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన దానికి నీ పరువు మొత్తం పోయింది. ఇంక నీ కొడుకు రామ పెళ్ళి చేస్తానన్నావు కదా, ఇప్పుడు ఇంకేం చేస్తావు? ఏ ఆడపిల్ల తల్లి కూడా నీకు తన కూతుర్ని కోడల్ని చేయాలనుకోదు అంటూ నవ్వుతుంది చాముండి. చాముండి, నువ్వు హద్దు మీడుతున్నావు. నా రామకి పెళ్లి చేయడం నాకు తెలుసు. ఎవరితో చేయాలో కూడా నాకు తెలుసు. నేను అనుకోవాలి, కానీ నా రామ కోసం దివి నుంచి అప్సరస్సు సైతం దిగి వస్తుందంటూ పొగరుగా అంది అనసూయ. అనసూయ, నువ్వు మాట్లాడేది చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నీ రామ కోసం అప్సరస్సును తీసుకొచ్చి పెళ్లి చేయడం కాదు. నువ్వు నిజంగా చేయగలిగితే నిన్ను కాదు అన్న ఆ అమ్మాయితో నీ రామ పెళ్లి చెయ్యి. నీ ఇంటికి తెలిసి ఎవరు కోడలుగా అడుగుపెట్టరు అన్న ఆ అమ్మాయితో నీ ఇంట్లో అడుగు పెట్టించి గృహప్రవేశం చేయించు. నీ కొడుకు రామాని ఎవరు పెళ్లి చేసుకోరు అన్న ఆ అమ్మాయి మెడలో నీ రామతో 3 ముళ్ళు వేయించు. నేను ఒప్పుకుంటాను. అప్పుడు నువ్వేమైనా చేయగలవని నేనే కాదు, అందరూ ఒప్పుకుంటారు. కాదు అన్న అమ్మాయి నీ ఇంటి కోడలైతే తాను అన్న మాటలు నిజం కాదు, అబద్ధమని కూడా తెలుస్తుంది. అనసూయ, నువ్వు నీ రామాకి పెళ్లి చేస్తానన్నావు, కానీ ఇప్పుడు ఇంకా ఎప్పటికీ నీ రామ పెళ్లి చేయలేవు అంటూ చాముండి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అనసూయ చాముండిని చూస్తూ చిటిక వేసి పిలిచింది. చాముండి అను వైపు చూస్తుంటే అను తనని కోపంగా చూస్తూ, ఏమన్నావు? నా రామ పెళ్లి చేయలేను అన్నావు కదా. నా రామ పెళ్లికి మొదటి శుభలేఖ నీకే అందుతుంది. రామ కళ్యాణానికి రావడానికి సిద్ధంగా ఉండు. నా ఇంట్లో అడుగుపెట్టే నా కోడలు ఎవరో తెలుసుకోవాలి కదా. జానకి తన పేరు. నా ఇంట్లో అడుగు పెట్టాను అన్న తనకి, పెట్టను అన్న తనకే నా ఇల్లే మెట్టినిల్లు అవుతుంది. నా కోడలు రాదు అన్న తనే నన్ను అత్త అని పిలుస్తుంది. నా ఇంట్లో నా తర్వాత దీపం పెట్టే నా కోడలి పేరు జానకి. ఈ ఇంటి పరువు తన వల్లే పోయింది. తిరిగి తనని కోడలుగా తీసుకొచ్చి పోయిన నా పరువుని తనతోనే తీసుకొస్తాను. జానకి హర్షిత్ నందన్. నా కొడుకు పేరు మాత్రమే కాదు, నా ఇంటి గౌరవాన్ని కూడా తన పేరు వెనుకే పెట్టుకొని నా ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది. శుభలేఖను అందుకోవడానికి సిద్ధంగా ఉండు అంటూ అనసూయ కోపంగా అనేసరికి చాముండి తన పిడికిలు బిగిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అను చెప్పిన దానికి అందరూ కూడా షాక్గా చూస్తుంటే ఒకళ్ళు కళ్ళు మాత్రం కోపంగా ఎర్రబడుతున్నాయి. జాను, నువ్వేంటి అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళావు? అసలు పిలుస్తున్నా పట్టించుకోకుండా. నిజం చెప్పు, నువ్వు హర్షబాబుని కలవడానికే వెళ్ళావు కదా. జానకి, నాకు కూడా హర్ష చాలా నచ్చేశాడు. నీకు కూడా ఇష్టమే కాబట్టి నువ్వు ఒప్పుకుంటే హర్ష పేరెంట్స్తో మాట్లాడి మీ పెళ్ళి సెట్ చేస్తాను. అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఈ పెళ్ళి రిలేషన్స్ అవసరం లేదు. అండ్ మెయిన్ థింగ్, హర్ష గారు జస్ట్ నాకు ఫ్రెండ్ మాత్రమే. నాకు తన మీద అలాంటి ఒపీనియన్ లేదు. హర్ష గారికి కూడా నా మీద అలాంటి ఒపీనియన్ లేదు. మేము జస్ట్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కోసం మీరంతా ఉన్నారు. పెళ్ళి, భర్త ఇలాంటి రిలేషన్స్తో హ్యాపీగా ఉన్న నా లైఫ్లో కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. జానకి, మేము నీతో లైఫ్ లాంగ్ ఉంటామా?
ప్రతి రిలేషన్ ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది, కానీ పెళ్లితో మొదలయ్యే బంధం మాత్రం నీతో శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోవాలి. అత్తయ్య అంటూ జానకి అనేసరికి ఫస్ట్ టైం జానకి తనను అలా పిలిచేసరికి షాక్గా చూస్తుంది. ఎందుకు అలా చూస్తున్నావు? చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిచింది, ఈరోజు అత్త అంటుందని చూస్తున్నావా? అత్త అమ్మలా చూసుకున్నా నిజానికి నువ్వు నాకు అత్తనే కదా. నీ కొడుకుతో పెళ్ళైనా నాకు మళ్ళీ పెళ్లి చేస్తావా? డివోర్స్ తీసుకున్న నా మెడలో మళ్ళీ తాళి కట్టిస్తావా? భర్త వదిలేసి నాకు భర్తను తీసుకొస్తావా? బ్రహ్మముడి పడకుండానే ముడిపడిన బంధం ఈ నిజాన్ని దాచి పెళ్లి చేస్తావా? జానకి, అది నా దృష్టిలో పెళ్ళే కాదు. నీకు జరిగిందాన్ని పెళ్ళి అనరు, స్వార్థం, అవసరం అంటారు. నా స్వార్థం నా కొడుకుతో నీకు పెళ్లి చేస్తే, వాడి అవసరం నిన్ను పెళ్లి చేసుకొని పెళ్లి పీటలపై నిన్ను వదిలేసి వెళ్ళినా ఆ పెళ్లికి వాల్యూ ఇస్తున్నావా? చిన్నప్పుడు బొమ్మల పెళ్లికి నీకు జరిగిన పెళ్లికి తేడా లేదు. జానకి, నా దృష్టిలో అది పెళ్ళే కాదు. నిన్ను ఒప్పించి నీ జీవితం నేనే నాశనం చేశాను. నా తప్పుని నేనే సరిదిద్దుకుంటాను అంటూ జానకిని పట్టుకుంటూ, నేనెప్పటికీ నీకు అమ్మని జానకి, అత్తను కాను. నువ్వు నా కోడలు కాదు, కూతురు కంటే ఎక్కువ. నా అమ్మ జానకి నువ్వు అంటూ జానకిని హత్తుకుంటూ, జాను, నువ్వు పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చావు. జానకి, ఇప్పుడు మాట తప్పుతావా? జానకి, నువ్వేం చెప్పినా నేను పట్టించుకోను. నీకు మంచి సంబంధం చూస్తాను. గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయాక నువ్వు పెళ్లి కూతురు కావాల్సిందే. జాను, ఫస్ట్ పద. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా అంటూ జానకిని తనతో తీసుకెళ్ళింది కవిత. హర్షబాబు, జానకి ఇద్దరు ఒక్కటైతే బాగుంటుంది అనుకున్నాను, కానీ నా ఆశ తీరలేదు. మా జానకి చెయ్యి అందుకుని ఆ అభినవ రాముడు ఎక్కడున్నాడో అనేసి కవిత పెదవి విరుస్తుంది. జాను భోజనం చేస్తుంటే కవిత తన పక్కనే ఉండి తనకు అన్నీ వడ్డిస్తుంది. అమ్మా, నాన్న ఆఫీస్ నుంచి ఇంకా వచ్చినట్లేడు అంటూ జానకి అంటుండే, కానీ జానకి అంటూ శేఖర్ చాలా ఆనందంగా లోపలికి వచ్చాడు. శేఖర్ గారు, ఈరోజేంటి మీరు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు? ఏమైంది? కవిత, ఆనందం నాది కాదు. నేను చెప్పేది వింటే నాకంటే నువ్వే హ్యాపీగా ఉంటావు. బికాస్ ఇది నీ డ్రీమ్ కవిత. నేను చెప్పేది వింటే నువ్వు చాలా ఆనందపడతావు అంటూ కవితకు తను తెచ్చిన స్వీట్ తినిపిస్తూ, జాను, నువ్వు కూడా తిను తల్లి అంటూ జానకి కూడా స్వీట్ తినిపిస్తాడు. శేఖర్ గారు, ఫస్ట్ విషయం ఏంటో చెప్పండి. మీ ఆనందం చూస్తుంటే నాకు త్వరగా తెలుసుకోవాలనుంది అంటూ కవిత అంటుంటే, కవిత, ఫస్ట్ ఇద్దరు హాల్లోకి వచ్చేయండి అంటూ జానకిని కవితను హాల్లోకి తీసుకెళ్లాడు. శేఖర్ గారు, మీరు ఇప్పుడైనా చెప్తారా లేదా? కవిత, నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. మన జానకికి పెళ్లి సంబంధం కుదిరింది. మన జానకిని నచ్చి తనే జానకిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అబ్బాయి కూడా చాలా మంచివాడు. మన జానకిని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది. ఆ అబ్బాయికి మన జాను అంటే చాలా ఇష్టం. తనను ప్రేమిస్తున్నాడు. నీ కల నిజమయ్యే రోజు వచ్చింది కవిత. శేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? మన జానకి పెళ్లి కూతురు అవుతుందా? నేను నమ్మలేకపోతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. జానకి ఆ మాటకి షాక్ అవుతూ, మీరేం మాట్లాడుతున్నారు అసలు? ఆ అబ్బాయి ఎవరు అంటూ జానకి అంటుంటే, జాను, నీకు తెలియకుండా పెళ్లి చేస్తామా? ఏవండి, ఫస్ట్ ఆ అబ్బాయి ఎవరు? నాకు కూడా ఎవరో ఏంటో తెలుసుకోవాలనుంది అంటూ కవిత అంటుంటే, ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. తనను నాతోనే తీసుకొచ్చాను అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి, బాబు, మీరు లోపలికి రండి అంటూ శేఖర్ అంటుంటే, అసలు ఎవరు వస్తున్నారు అనేసి ఇద్దరు ఎగ్జైటింగ్గా డోర్ వైపు చూస్తుంటే, అతను అప్పుడే లోపలికి వచ్చేసరికి ఇద్దరు కూడా అతన్ని చూస్తున్నారు. ఇంతకీ ఆ వచ్చిన అతను ఎవరో మీరు గెస్ చేసి నా కామెంట్లో చెప్పేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.